బాల్య వివాహాలను చాలా దేశాల్లో నిషేధించడం జరిగింది. అయినప్పటికీ సాంప్రదాయం ముసుగులో బాల్య వివాహాలు కొనసాగుతున్నాయి. ఇటీవలే పశ్చిమ ఆఫ్రికాలోని ఘనా దేశంలోనూ ఇలాంటి పరిణామమే చోటు చేసుకుంది. నుమో బోర్కేటి లావెట్సురు అనే 63 ఏళ్ల ఆధ్యాత్మిక నాయకుడు 12 ఏళ్ల బాలికను వివాహం చేసుకున్నాడు. ఈ పెళ్లికి నాయకులు మద్దతివ్వడం పెద్ద దుమారానికి దారితీసింది. ఈ పెళ్లి ఫోటోలు వైరల్ అవ్వడంతో విస్తృతంగా విమర్శలొచ్చాయి. ఈ విషయంలో అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్లొస్తున్నాయి. ఇదిలా ఉంటే ఆ పూజారి ప్రతినిధి ఒకరు ఈ బాల్య వివాహాన్ని సమర్థిస్తూ కళ్లు చెదిరే సమాధానమిచ్చాడు. ఈ వివాహం లైంగిక సంబంధం గురించి కాదని, ఆధ్యాత్మిక విధుల్లో తమ పూజారికి సహాయం చేస్తుందని పేర్కొన్నాడు. చట్టపరమైన వయస్సు 16 ఏళ్లు వచ్చే వరకు ఆ అమ్మాయి వైవాహిక విధులను నిర్వర్తించదని చెప్తున్నాడు. ఇదేమీ వివాహ వేడుక కాదు. ఈ పెళ్లిలో లైంగిక సంబంధం అనేది ఏమీ లేదు. పూజారికి ఇప్పటికే 3 సాంప్రదాయ భార్యలు ఉన్నారు. పూజారికి ఆధ్యాత్మిక విధుల్లో సహాయం చేయడం కోసమై వివాహం చేసుకున్నట్లు చెబుతున్నారు. లీగల్ వయసు వచ్చేదాకా ఆమె వైవాహిక విధుల్ని నిర్వర్తించదని పూజార్లు పేర్కొంటున్నారు. మరోవైపు ఈ వివాహం వివాదాస్పదం కావడంతో ఆ బాలిక, ఆమె తల్లిని పోలీసు రక్షణలో ఉంచారు. అలాగే ఈ వ్యవహారంపై అటార్నీ జనరల్ దర్యాప్తు ప్రారంభించారు. ఒకవేళ ఆరోపణలు రుజువైతే ఈ పెళ్లిని ఓ క్రిమినల్ నేరంగా పరిగణించబడుతుందని, సంబంధిత వ్యక్తులు ప్రాసిక్యూషన్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని అటార్నీ జనరల్ కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. ఇదే సమయంలో ఈ పెళ్లిని రద్దు చేసి ఆ పూజారిని విచారించాలని విమర్శకులు కోరుతున్నారు. ఘనాలో చాలా మంది బాలికలు 18 ఏళ్లు నిండకుండానే బాల్య వివాహాలు చేసుకుంటున్నట్లు గర్ల్స్ నాట్ బ్రైడ్స్ అనే ఒక ఎన్జీఓ వెల్లడించింది.